మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి ఉచితంగా ఇవ్వాల్సిన బూడిదను ఇవ్వకుండా కొందరు అమ్ముకుంటున్నారంటూ ఆయన ఇబ్రహీంపట్నంలో ఆందోళనకు దిగారు. అమ్ముకుంటున్న వారు వారికి వచ్చే ఆదాయంలో వాటా ఇవ్వడం లేదనే అక్కసతోనే ఆందోళన పేరుతో నాటకాలాడుతున్నారంటూ వైసీపీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి. మూలపాడు గ్రామంలో ఉన్న బూడిద డంపు దగ్గరకు వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ముందుగా జోగిని గృహ నిర్బంధంలో ఉంచి అరెస్టు చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులకు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మంత్రిగా ఉన్న సమయంలో బూడిదను తరలించి సొమ్ము చేసుకున్న జోగి అధికారం లేకపోయినా ఇందులో వాటా కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు డంప్ పెట్టిన వారు 25 లక్షలు సంపాదిస్తున్నారనేది ఈ మాజీ మంత్రి ఆరోపణగా ఉంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంటుందంటే నేతి బీరకాయలో నెయ్యి ఉన్నంతగా ఉంటుంది. మంత్రి పదవి కోసం చంద్రబాబు ఇంటిపై దాడికి దిగడం, అగ్రిగోల్డ్ భూములు కొట్టేయడం, కృత్తివెన్ను మండపంలోని 300 ఎకరాల చెరువుల్లో అవినీతి, ఇలా చెప్పుకుంటూ పోతే జోగి అవినీతి చిట్టా చాలా పెద్దదే ఉంది. అలాంటి జోగి వీటీపీఎస్ నుంచి వచ్చే బూడిదలో అవినీతి జరుగుతోందంటూ పోరాటం చేయడం అంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లుగా ఉంటుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.